మనలో ఎవరు దొరికినా వాళ్ళు మాత్రం చుక్కలు చూపిస్తారు. మన జుట్టు వాళ్ళ చేతికి అందేలోపే వాళ్ళ చేతులకి మనమే సంకెళ్ళు వేయాలి మమ్మీ. కోమలి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాకంటే నువ్వే ఎక్కువ రిస్క్లో ఉన్నావు. ఏమంటున్నావు దీపక్? అవును కోమలి, మేము రిస్క్లో పడాలంటే రాఘవ్ స్పృహలోకి రావడం ఒక్కటే మార్గం. కానీ నువ్వు రిస్క్లో పడ్డానికి ఆ అశోక్ ఒక్కడే కారణం అనుకుంటుంటే ఇప్పుడు అశోక్ వాళ్ళ అమ్మా నాన్న కూడా ఉన్నారు. అవును కోమలి, నీ కాబోయే అత్తమావల్ని రూప చూసేసింది కాబట్టి వాళ్ళు దొరికినా నువ్వు రిస్కులో పడతావు. నువ్వు రిస్క్ లో పడతావు అంటున్నారే కానీ నేను రిస్క్ లో పడితే మీరు రిస్క్ లో పడినట్టు కాదా విజయాంబిక గారు? మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే నన్ను కూడా మీరే కాపాడాలి. ఆ విషయం మర్చిపోకండి. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఉన్న వాస్తవం చెప్తున్నాను దీపక్. అది కాదు కోమలి. నువ్వు ఆగు దీపక్. చూడు కోమలి, మనం ముగ్గురం సేఫ్గా ఉండాలి అంటే నువ్వొక పని చేయి. ఏం చేయాలి విజయాంబిక గారు? రాజు రూపతో కాకుండా నీతో ఉండాలి, నీ చుట్టూనే తిరగాలి. రాజు ఎక్కడికెళ్ళినా రూప స్థానంలో నువ్వు వెళ్ళాలి. అప్పుడే రాజు ఏం చెయ్యాలన్నా చెయ్యడానికి వీలుండదు. రూప కూడా కోరలు తీసేసిన పాములా బుసలు కొడుతుంది గాని ఆ బుసలో పసుండదు. అర్థమైంది విజయాంబిక గారు. రేపటి నుంచి నేనేంటో చూపిస్తాను. రాజుని సర్కస్ లో బొమ్మలాగా ఆడిస్తాను. నా గదిలోనే ఉండేలా, నాతో కలిసి భోంచేసేలా, ఎటెళ్ళినా నన్నే తోడుగా తీసుకెళ్లేలా, లేదంటే నాకు తోడుగా వచ్చేలా చేస్తాను. అంతేకాదు, బంటి వచ్చేసావా? నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఈలోగా నేను నీకేం కావాలో రెడీ చేసి పెడతాను. ఓకేనా? పద. పిన్ని, అమ్మ వాళ్ళెక్కరా? వచ్చేస్తారు బంటి, నువ్వురా. నువ్వెళ్ళి ఫ్రెష్ అయ్యేలోపు వచ్చేస్తారు. అసలు ఎక్కడికెళ్లారు? ఎవరు కనబడ్డం లేదు. అదిగో మాటల్లోనే వచ్చారు. ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? చిన్న పనుండి బయటికెళ్ళినాం బంటి. ఏమైనా తిన్నావా? లేదమ్మా, ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను. విజయాంబిక, నీ పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది. చూస్తూ ఉండు, నువ్వు చేసిన పాపాలన్నిటికీ శిక్ష అనుభవిస్తావు. నీ ఆశాకిరణాన్ని ఆర్పేశాక కూడా నువ్వు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు విరూపాక్షి. నా ఆశా కిరణం రాఘవ కాదు విజయాంబిక, సూర్య.
సరే బంటి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. నేను నీకు కావాల్సింది రెడీ చేస్తాను. ఓకే అమ్మా. హాయ్, తాతయ్య వచ్చారు. తాతయ్య,